ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఆధీనంలో పనిచేస్తున్న హెచ్పి పెట్రోల్ బంక్ లో భారీగా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని, గతంలో మేనేజర్ గా పనిచేసిన ప్రవీణ్ 71 లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డారని మున్సిపల్ కమిషనర్ రవీంద్రారెడ్డి ఏఎస్పీ విభుకృష్ణకి ఫిర్యాదు చేశారు. ప్రవీణ్ పై స్థానిక 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. గతంలో పనిచేసిన మేనేజర్ క్రెడిట్ కార్డుల వ్యాపారం కూడా చేశారని, 30 లక్షల రూపాయలు చెక్కులు బౌన్స్ చేశారని కమిషనర్ రవీంద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ సొమ్మును ఒక ఉద్యోగి లూటీ చేస్తుంటే గతంలో పనిచేసిన అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని విమర్శలు గుప్పమంటున్నాయి. ఈ ఒక్క పెట్రోల్ బంకులోనే దాదాపు ₹1 కోటి వరకు ప్రభుత్వ సొమ్ముని లూటీ చేశారని బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గత ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతి అక్రమాలపై విచారించి అవినీతి అధికారులపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.